హలో అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. మీరు కేక్స్ తింటున్నారా? అయితే ఇది మీకోసమే. కేక్స్తో క్యాన్సర్ ముప్పు. బేకరీల్లో దొరికి కేకులు తినేవారికి షాకింగ్ న్యూస్. కర్ణాటక రాష్ట్రంలోని బేకరీల్లో దొరికే రెడ్ వెల్వెట్, బ్లాక్ ఫారెస్ట్ వంటి కేకుల్లో క్యాన్సర్ కారకాలున్నట్లు పరీక్షల్లో తెలిసింది. బేకరీలో నుంచి 235 కేక్స్ని తీసుకొని పరీక్షించగా ఏం తెలిసిందో మీకు తెలుసా అండి? ఇందులో 12 విభిన్న రకాల క్యాన్సర్ కారకాలున్నట్లు తెలిసింది. కేక్స్లో వాడే ఆర్టిఫిషియల్ కలర్స్ క్యాన్సర్తో పాటు శారీరక, మానసిక సమస్యలకు దారితీయొచ్చని వెల్లడైంది. ప్లీజ్, నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇలాంటి ఫుడ్ అసలు తినకండి. మీరు ఇంటికి తెచ్చుకోకండి. 1990s కిడ్స్ వరకు బయటికి వెళ్ళి కేక్స్, బర్గర్, పిజ్జా ఇవన్నీ తినటం ఏవీ లేవండి. కానీ ఇప్పుడు వాళ్ళ పిల్లలకి ఇవన్నీ ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారో నాకు అస్సలు అర్థం అవ్వట్లేదండి. మా చిన్నప్పుడు స్వీట్ కావాలంటే ఇంట్లో గారెలు, ఏదైనా హాట్ కావాలనుకుంటే తినే ఐటమ్స్లో మురుకులు, చెకోడీలు ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసినవి తినేవాళ్ళము. అప్పుడు ఏ రోగాలు వచ్చేవి కావు. ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే తక్కువ మనీలో అయిపోతుంది, హెల్తీగా ఉంటాము. కానీ బయట థౌజండ్స్లో అవంతా ఖర్చు చేసి మరి ఇంకా రోగాలు కొని తెచ్చుకున్నట్లు అవసరమా అండి ఇది మనకి? దీనివల్ల ఎన్ని లాసెస్ ఉన్నాయంటే మనీ ఎక్కువ ఖర్చు అవుతుంది ఒకటి. రెండవది ఏంటంటే హెల్త్ ఇష్యూస్ వచ్చాక బాధపడేది కూడా తిన్నవాళ్ళే. మూడవది ఏంటంటే హాస్పిటల్కి వెళ్తే ఒక్కొక్క డాక్టర్ ఒక్కొక్కలాగా చెప్తారు. ఏంటండి ఈ కర్మ? ఇదంతా మనకు అవసరమా అండి? నాకు తెలిసినంత వరకు కొనే ముందే మనం ఇలాంటివన్నీ కొనకుండా మంచి హెల్తీ ఫుడ్ కొంటే ఇలాంటివి అమ్మే వాళ్ళు ఉండరండి. ఇలాంటి బిజినెస్ని మనం ఎంకరేజ్ చేయొద్దు. వాళ్ళకి ఈ బిజినెస్ కాకపోతే వేరే బిజినెస్ దొరుకుతుందండి. కాబట్టి మన హెల్త్ మనం చూసుకోవాలండి. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే మీ చేతులారా మీ హెల్త్ని ఖరాబ్ చేసుకోకండి. ప్లీజ్ ఆల్వేస్ బీ హెల్తీ అండ్ కీప్ స్మైల్ ఆల్వేస్. Like, share, subscribe. Thanks for watching.